రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. కంట్రోల్లో పెట్టండి, కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడండి అంటూ ఇన్ఛార్జ్ మంత్రులకు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు. సో తప్పొప్పులు వారికి తెలియచేయండి, అయినా వినకుంటే నాకు చెప్పండి. అసెంబ్లీలో కొందరి తీరు బాగాలేదు, సభలో ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన బాధ్యత మీదే, విమర్శలు వస్తే వెంటనే స్పందించండి అంటూ ఇన్ఛార్జి మంత్రులకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు సార్. సార్, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నట్టుగా అంతలా బరితెగుస్తూ ఉన్నారా? చంద్రబాబు పదే పదే హెచ్చరించినా వాళ్ళు వినడం లేదా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడే వినడం లేదు అంటుంటే నేను వింటున్నానని ఎలా చెప్పగలను? ఏబిఎన్ రాధాకృష్ణే వాళ్ళు దోచుకుంటున్నారు అంటుంటే లేలే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, నేత సర్టిఫికెట్ ఇవ్వాలి. నా తరం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లో మనం చాలాసార్లు చూసాము. ఎమ్మెల్యేల పనితీరు పైన చాలా సీరియస్గా ఆయన ఆ కోపంతో ఉన్నాడు. ఆయన వాళ్ళకు ఇప్పుడు ఈ మధ్యనే మూడు సందర్భాలు ఎమ్మెల్యేలను పిలిపించుకొని వార్నింగ్లు ఇచ్చినట్టు పేపర్లో వచ్చాయి. పార్టీ పెద్దలతో మాట్లాడుతూ అన్నట్లు వచ్చాయి. ఇప్పుడు క్యాబినెట్లో కూడా అన్నాడు. ఇది పదే పదే చెప్తున్నాడు, ఒక్కసారి కాదు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లోనైతే ఎమ్మెల్యేల విశ్వరూపాన్నే మనకు చూపెట్టాడు ఆయన. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక నియోజకవర్గంలో ఎవరైనా కంపెనీ పెడదామంటే చంద్రబాబు నాయుడు, లోకేష్లు దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులను తీసుకొస్తుంటే ఏదో ఒక నియోజకవర్గంలో అయితే పెట్టాలి కదా, ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎమ్మెల్యేలు మాకేమి ఇస్తారు అని కప్పమడుగుతున్నారు. ఆఖరికి ప్రజలు, పౌరులు తమ కష్టార్జితమైన ఆస్తుల్ని అమ్ముకోవాలన్నా సబ్ రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్తే మీరు ఎమ్మెల్యేలను ఒకసారి కాంటాక్ట్ చేయండి అంటున్నారట. అసలు ఇది ఊహించలేము మనం. మనకెక్కడ తెలంగాణలో కనిపించదు, ఏ పాలనలో కూడా కనిపించదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే నీ ఇల్లు, నీ ప్లాట్ నువ్వు అమ్ముకోవచ్చు. ఎమ్మెల్యే కప్పం కట్టొచ్చి అమ్ముకోవాలి అంటే ఆశ్చర్యం. ఏవిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో పేర్కొన్నాడు. ఆయన హైదరాబాద్లో నివసిస్తున్న ఒక చిత్తూరు జిల్లా వ్యక్తి ఆ మధ్య తన ఆస్తి అమ్ముకోవడానికి, ఏదో తనకున్న ఆస్తిలో కొంత బాగా అమ్ముకోవడానికి వెళ్తే సబ్ రిజిస్ట్రార్ చెప్పాడట, మీరు ఎమ్మెల్యేని కలిసి రండి ఒకసారి. ఆశ్చర్యంగా ఉంది ఇది నిజంగానే. ఇక్కడ మన భారతదేశంలో ఎక్కడా ఇంతగా బరితెగించారు ఎవరు ఎమ్మెల్యేలు. మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇంత బరితెగిస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు నియంత్రించలేకపోతున్నాడు అని. ఎందుకంటే 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పోనీ ఏదో బలమైన ప్రతిపక్షం ఉంది అంటే ఆలోచించవచ్చు, లేదు మెజారిటీ లేదు అంటే ఆలోచించవచ్చు. ఓ నలుగురిని పార్టీలోకి వెళ్ళి పీక్ పడేసినా కూడా ఏమీ కాదు. మరి వాళ్ళు ఎందుకు ఇంటలేరు చంద్రబాబు నాయుడుకు? అంటే ఎక్కడ గ్రిప్ పోతుంది చంద్రబాబు నాయుడుకి అనేది క్వశ్చన్ వస్తుంది. అన్న ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు ఏం చేయలేనప్పుడు, ఏమీ చేయలేనప్పుడు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉంటే ఏం చేయగలుగుతారు? ఇది ఒకటే కాదు, మీకు ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో చెప్పింది చూస్తే భయమేస్తుంది. అసలు ఒక లేఅవుట్లు వేయాలన్నా, వెంచర్లు వేయాలన్నా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమకు డబ్బులు కట్టండి అసలు ఇదే ప్రసక్తే లేదు అంటున్నారు. ఇక భూములు కబ్జా, ఇక మీకు ఇసుక, మద్యము, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఎలాగో విశ్వరూపంలోనే ఉంటాయి. కానీ కనీవిని ఎరగని రీతిలో వెంచర్లు వేయాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఆఖరికి మున్సిపాలిటీలో ఇళ్ళ నిర్మాణ పర్మిషన్ తెచ్చుకోవాలన్నా కూడా ఎమ్మెల్యేలు డబ్బులు చెల్లించాలన్నా. అసలు ఇక్కడ ఇది నేను అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు, తెలంగాణలో చూడలేదు, దేశంలో ఎక్కడా చూడలేదు. మరి ఇంతగా ఘోరంగా అవినీతిలో కూరుకుపోయి ఎమ్మెల్యేలు వసూలు రాజాలైపోయి ప్రజల్ని ఇలా పీల్చి పిప్పి చేసి పీక్కు తింటున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇది నేను నమ్మేవాడిని కాదు. ఏదో సాక్షిలో వస్తే ఏదో జగన్ అంటే నమ్మలేం మనం. కానీ సీనియర్ జర్నలిస్ట్ అయిన రాధాకృష్ణ విశ్లేషణలో ఉంటుంది, స్వయాన చంద్రబాబు నాయుడు మాటల్లో వింటున్నాను. ఇది ఎమ్మెల్యేలు ఇంతకు ఇంటలేరు, ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు మీరన్నా ఎమ్మెల్యేలని నియంత్రణలో పెట్టండి, కంట్రోల్ చేయండి. ఇలా పత్రికలో వచ్చిన హెడ్లైన్ ఏంటి? ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయండి. అసలు ఎందుకు కంట్రోల్లో లేకుండా పోతున్నారు?
ఎందుకంటే వాళ్ళందరూ సొంత బలంతో గెలిచిన వాళ్ళేం కాదు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని గెలిచిన వాళ్ళే కదా. మరి ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. ప్రజల్ని పీకెదరడం కాదు, రాజకీయంగా కూడా చాలా ఎంబరాసింగ్ పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను ఘోరమైన పదజాలంతో సాక్షాత్తు నందమూరి తారక రామారావు కోడలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ మదర్ని అవమానిస్తూ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పట్టిన గతి. చంద్రబాబు నాయుడు సతీమణి గురించి నీచంగా మాట్లాడితే పరిస్థితి ప్రజలు ఎలా శిక్షించారో చూశాం. మళ్ళీ అనంతపురం ఎమ్మెల్యే అలా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాట్లాడితే ఏమీ లేదు, నో యాక్షన్. ఏదో ఇండికేషన్ మందలించినట్లు వార్తలు, కానీ బహిరంగంగా ఆయన పైన ఏ చర్య లేదు, ఏమీ లేదు. తర్వాత బోండా ఉమా ఏకంగా పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ పెట్టారు. ఆ ఇష్యూ మళ్ళీ ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది ఇది రెండవ ఉదాహరణ మనకు. ఆఖరికి నందమూరి బాలకృష్ణ, సాక్షాత్తు నందమూరి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బావమరిది ఏకంగా చిరంజీవిని పట్టుకొని ఎవడు అని మాట్లాడాడు. సో దాని మీద చిరంజీవే తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఈ ముగ్గురి పైన అభ్యంతరకరంగా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే అసలు తెలుగుదేశం పార్టీకి ప్రమాదం కాదా ఇది రాజకీయంగా? మరి ఇంత ఒకవైపేమో ప్రజలు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు పిక్క తినడం, ఓ వెంచర్ వేయాలన్నా, లేఅవుట్ వేయాలన్నా, మున్సిపల్ పర్మిట్ తెచ్చుకోవాలన్నా, ఆఖరికి తమ ఆస్తి తాము అమ్ముకోవాలన్నా, పెట్టుబడులు వస్తే ఆ ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఎమ్మెల్యేలకు ఇబ్బంది నడవదు. మరి ఇదేంటి ఇంకా ఇది? మరోవైపేమో పొలిటికల్గా సీరియస్ ఎంబరాస్మెంట్. పోనీ ఇక్కడితో ఆగుతుందంటే మంత్రులు పని అయినా బాగుందా అంటే మంత్రుల పని బాగలేదని వస్తుంది వార్తలు. అసలు వైఎస్ జగన్ను ఎదుర్కోవడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు, మంత్రులు ఎందుకు గట్టిగా మాట్లాడతలేరని చంద్రబాబు నాయుడు అసహనం. ఇవన్నీ ఈనాడులో, జ్యోతిలో వచ్చిన వార్తలు, నేను సాక్షి వార్తలు చెప్పడం లేదు. మీకు ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలో వచ్చింది, నారాయణ పైన అక్రమార్కులకే మంత్రి నారాయణ అండా. అసలు నారాయణ ఎవరు? చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు కదా. మరి అలాంటి అత్యంత సన్నిహితుల పైన ఆంధ్రజ్యోతి పత్రిక కథనం, మళ్ళీ ఇదేదో సాక్షి కథనం అయితే పక్క పెడదాం. అసలు ఏంటి? సో అసలు అక్రమార్కులు వైఎస్ జగన్ కాలంలో అక్రమార్కులే ఇప్పటికీ రాజ్యం వెళ్తున్నారని. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? మంత్రులు పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, కలెక్టర్లు. మళ్ళీ ఇది కూడా వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే రాధాకృష్ణ వ్యాఖ్యలు. ఇక మా కలెక్టర్లు అయితే అసలు కదులుతలేరు, మెదులుతలేరు. అసలు వాళ్ళు అడుగు పక్కకి ఎత్తలే. వాళ్ళు ఏమైనా రివ్యూలు, రిపోర్ట్లు, అందంగా రిపోర్ట్లు ఇవ్వడము, మీ రివ్యూ మీటింగ్లు పెట్టడము, గంటల తరబడి, రోజుల తరబడి రివ్యూలు చేయడము. క్షేత్రస్థాయిలో వాళ్ళు కనీసం గ్రామానికి వెళ్ళింది లేదు, ఓ టౌన్లో తిరిగింది లేదు. సో ఇది కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి కథనమే. అమరావతి రంగులక్కలగానే ఇంకా రైతులకు రంగులక్కలే, అమరావతి పనులు అడుగు ముందుకు వేయడం లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి కథనాలు. మరి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇలా ఆంధ్రజ్యోతిలో కథనాలు, రాధాకృష్ణ విశ్లేషణలు, చంద్రబాబు నాయుడు ప్రకటనలు చూశాక నేను ఎలా కాదని అనగలను? నా చేతులు ఉంటుందా? మరి ఇవి ఏవి నా వ్యాఖ్యలు కాదు, నా కామెంట్ కాదు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు కామెంటు, ఆంధ్రజ్యోతి కథనాలు, ఈనాడు కథనాలు, ఏమేమి రాధాకృష్ణ విశ్లేషణలు కదా నేను చెప్తున్నది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ప్రజలు ఇంతకన్నా ఇంకా వేరే వ్యాఖ్యానాలు ఏం అవసరం లేదు కదా. అందుకే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని మీరు ప్రశ్నించారు. దీనికి ఇది అర్థం కావాలంటే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక రోజు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చదవండి, సరిపోతుంది. సాక్షి పొరపాటున కూడా చదవాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ సాక్షి. సాక్షిలో ఎలాగో అబద్ధాలే రాస్తారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు పైన వాళ్ళు అనుకూలంగా ఎందుకు రాస్తారు? రాయరు కదా. అందువల్ల ఆంధ్రజ్యోతి కథనాలను మనం క్రెడిబుల్గా తీసుకోవచ్చు. సో ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా వద్దు. ఈనాడు కాస్త దానికి కాస్త ఉన్నట్టుగా రాయడానికి మొహమాట పడతారు. ఎందుకంటే నేను చూశానప్పుడు బాలకృష్ణ చిరంజీవి పైన ఎవడు అంటే ఎవరు అని దాన్ని మార్చి కొద్దిగా సంస్కారవంతంగా మార్చి రాశారు. ఈనాడు స్టైల్ ఆఫ్ జర్నలిజం అది. కానీ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఫోర్త్ రైట్ స్టైల్ కనుక రోజు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చదవండి.
ఇది తెలుగుదేశం వారు ఎవరు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ పైన కేసులు పెట్టమని, ఏబిఎన్ రాధాకృష్ణ సోల్డ్ అవుట్ అని, జగన్ పేటీఎం బ్యాచ్ అని అయితే అన్నారు. అందువల్ల అంతవరకు గ్యారంటీ కదా. సో ఆంధ్రజ్యోతి పత్రికను వ్యతిరేక పత్రికనైతే తెలుగుదేశం శ్రేణులు చూడవు, ప్రజలు తను ఎట్లాగూ చూడరు. సో మరి ఆంధ్రజ్యోతి పేజ్ 1 చదవండి, ఏం జరుగుతుందో అర్థమైంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవాలి